మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 5వ తేదీ అనగా గురువారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకులు ఒక వ్యక్తి పగబట్టబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి, లేకుంటే గనక విపత్తు సంభవిస్తుంది. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడాను ఈ రాశి జాతకులు ఎన్నో రకాల సమస్యలు వీరిని వెంటాడుతున్నా కూడాను వాటిని అధిగమించి ముందుకు సాగుతుంటారు. డిసెంబర్ మాసం 5వ తేదీ గురువారం దినఫలాల్లో ఒక ఊహించని సంఘటన జరగబోతుంది. మీకు సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీకు శత్రువుగా మారే అవకాశమైతే ఆ సంఘటన ద్వారా మీకు రాబోతుంది. కొన్ని పరిస్థితులు ఎలా వస్తాయి అంటే, మనం అభిమానించేవారు, మనల్ని అభిమానించే వ్యక్తులు కూడా పరిస్థితుల వల్ల మనకు శత్రువులుగా మారిపోతారు. అటువంటి ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. ఆ సంఘటన కారణంగా మీకు సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో మీకు గొడవ జరిగి తను మీకు శత్రువుగా మారబోతున్నాడు. తను మీ పైన ప్రతీకార వాంఛ కలిగి ఉంటారో, ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మీ పైన ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక వారికి కలుగుతుంది. అటువంటి ఒక ఊహించని ఘటన అయితే మీకు జరగబోతుంది. ఇరుగు పొరుగున ఉన్న స్నేహితులతో కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువుల్లో, సన్నిహితుల్లో ఇలా ఎవరైనా సరే మీతో ఇది వరకు స్నేహంగా ఉన్న వ్యక్తి ఈ సమయంలో ఒక సంఘటన ద్వారా మీకు శత్రువుగా మారే అవకాశాలు కానవస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ రోజున మీరు ఉదయం లేవగానే కూడా సూర్య నమస్కారం చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మీకు మేలు కలగ చేస్తుంది. అలాగే ఖచ్చితంగా మీరు మనసులో అయినా సరే అండి, ఒకవేళ గుడికి వెళ్లడం కానీ, ఇంట్లోని పూజా మందిరంలో దీపం వెలిగించడం కానీ ఎవరైతే చెయ్యలేని స్థితిలో ఉన్నారో అటువంటి వారు కనీసం మనసులో అయినా సరే ఒక్కసారి శివ భగవానుని తలచుకుని మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడమని, అలాగే ఎటువంటి సంఘటన కూడా మీకు కొత్త శత్రువులను తీసుకురాకూడదని ఈ విధంగా మనసులో సంకల్పం చెప్పుకోండి. శివ భగవానుని మనసులో స్మరించుకోండి. మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి, మీకు పొంచి ఉన్నటువంటి ఆ పెద్ద సమస్య నుండి ఆ శివ భగవానుడే మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాడు. కాబట్టి ఈ రాశి యొక్క జీవితంలో ఈ యొక్క డిసెంబర్ మాసం 5వ తేదీ గురువారం రోజు కొన్ని అనుకూల ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ ఒక సంఘటన ఒక కొత్త శత్రువును మీకు క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా శివ భగవానుని మనసులో తలుచుకొని మీకు పొంచి ఉన్న సమస్య నుండి బయట పడవేయమని మీరు ప్రార్థించండి. ఖచ్చితంగా శివ భగవానుడి యొక్క ఆశీస్సులతో మీ యొక్క ప్రమాదం నుండి బయటపడగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.